వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తాను అన్నారు నందమూరి బాలకృష్ణ. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి యువీకెన్తో ఒప్పందం సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొన్న బాలయ్య చివర్లో మీడియాతో ఎన్నికల్లో పోటీ అంశంపై మాట్లాడారు. ఎంపీగా పోటీ చేయబోను అన్న ఆయన వలసల వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదు అన్నారు. వైఎస్ఆర్సీపీ వలసల్ని ప్రోత్సహిస్తోందని, స్వార్థపరులు మాత్రమే దానికి ఆకర్షితులవుతారని విమర్శించారు బాలయ్య. ట్రాఫిక్ కదా నా దగ్గర ఈ మామూలు అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి జరుగుతున్నాయి కదా ఆకర్షణ ప్రోగ్రామ్ అని ప్రత్యేకంగా దాని మీద. అయినా దానివల్ల ఏదో అవకాశవాదులు కొందరు వస్తారు పార్టీలోకి, వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రం పార్టీకి ఏం నష్టం లేదు. జనం ఉన్నారు, జన బలం ఉంది పార్టీకి, అలాగే ఉన్నారు లీడర్స్ ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు కూడా. నేను ఇస్తాను ఎక్కడి నుంచి చేయాలని నాకు ఒక అభిప్రాయం ఇచ్చినప్పుడు తప్పకుండా చేయొచ్చండి. ఎమ్మెల్యేగా ఎంపీగానే చేయను, ఎమ్మెల్యేగానే చేస్తాను. బాలకృష్ణ ప్రకటనకు సంబంధించిన మరిన్ని వివరాలను మా రిపోర్టర్ పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, అసెంబ్లీకే పోటీ చేస్తాను అని ప్రకటించారు బాలకృష్ణ. మరి ఏ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది? అందుకే గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీలు అలాగే ఎమ్మెల్యేల అభ్యర్థుల కసరత్తు జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే మీడియాలో కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారు, అయితే హిందూపురం లేదా విజయవాడ ఈ రెండు లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ కూడా అదే విధంగా ఆలోచిస్తుందని చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి. సో ఈ ఊహాగానాలకు సంబంధించి, మీడియాలో వస్తున్న కథనాలకు సంబంధించి ఒక స్పష్టత, వస్తున్న కథనాలకు సంబంధించి ఒక తెరదించే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ బాలకృష్ణ ఈ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి కూడా బాలకృష్ణ రాష్ట్ర రాజకీయాల పట్ల కనబరుస్తూ వస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి చర్చ జరిగిన సందర్భంలో కూడా తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలోనే బాలకృష్ణ మళ్ళీ మరొకసారి తాను రాష్ట్ర రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నానని చెప్పడానికి అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. ఇక ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద కూడా పార్టీలో ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో ఒక చర్చ లాంటిది జరుగుతుంది. మనకు అందుతున్న సమాచారం మేరకైతే అనంతపురం జిల్లా హిందూపురం నుంచి లేదా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం లేదా పెనమలూరు నియోజకవర్గం, ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి బాలకృష్ణ పోటీ చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు జరుగుతున్న పరిణామాలు వీటన్నిటిని విశ్లేషిస్తే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి స్వయంగా రావి వెంకటేశ్వరరావుని బాలకృష్ణ పార్టీలోకి తీసుకొచ్చి ఆయన ఆహ్వానించి మళ్ళీ పార్టీ తీర్థం ఇప్పించారు. సో ఈ క్రమంలో గుడివాడ నుంచి రావి వెంకటేశ్వరరావే పోటీ చేస్తారని చెప్పి పరోక్షంగా బాలకృష్ణ స్పష్టం చేశారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. సో మిగిలిన ఆప్షన్స్ అనంతపురం జిల్లా హిందూపురం సెగ్మెంట్ ఒకటి, ఇక పెనమలూరు. సో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తారా అనే ప్రచారం కానీ ఊహాగానాలు అయితే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే పార్టీ ఇతమితంగా బాలకృష్ణ ఎక్కడి నుండి పోటీ చేస్తారని చెప్పి అధికారికంగా ప్రకటించుకున్నప్పటికీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయవచ్చనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ కొంతమంది సీనియర్ల అభిప్రాయాలు అయితే వేరే విధంగా ఉన్నాయి. బాలకృష్ణ లాంటి ఇమేజ్ ఉన్న లీడరు, చరిష్మా ఉన్న లీడరు ఏదైనా అసెంబ్లీ స్థానానికంటే లోక్సభ స్థానానికి పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ 2-3 జిల్లాల మీద ఉంటుంది. కాబట్టి లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొంతమంది సీనియర్లలో ఉంది. అంబిక, థ్యాంక్ యూ పిఎంఆర్.